అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠంలో ఉన్నామండి. ఇక్కడ అతి త్వరలో అద్భుతమైన శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలని పీఠాధిపతులు శ్రీ సిద్ధగురు రమణానంద మహర్షి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి, అసలు ఆశ్రమం అంతా కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు ఎంతసేపు ఉన్నా సరే అక్కడ నుంచి, అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో నిజంగా అక్కడ నుంచి కదలబుద్ధి కావడం లేదు. అసలు ముందుగా అంటే ఈ ఆశ్రమం ఇక్కడ స్థాపించడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విశాఖపట్నంలో షిరిడీ సాయి అనుగ్రహ పీఠం అని ఒక పీఠం ఏర్పాటు చేశాం 2003లో. ఇక రోజు రోజుకి భక్తుల యొక్క ఫ్లోటింగ్ పెరగడం జరిగింది. సో ఏదైనా ఒక మంచి ఆశ్రమం పెట్టాలన్న ఆలోచనతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 ప్లేసెస్లో కూడా చూసాము. ఇక్కడ మనకు మంచి ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ దొరికింది. దీంతో ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేశాం. ఇప్పుడు రాబోయే దసరాకి 1008 శ్రీచక్రాలని ప్రతిష్టాపించబోతున్నారు అని చెప్పి తెలిసింది. అది కూడా భక్తులతోటి ప్రతిష్టాపన చేయబోతున్నారని విన్నాము. అండి, భక్తులతోటే ప్రతిష్టాపన ఎందుకు చేయాలని అనుకుంటున్నారు? శ్రీచక్రము ఆరాధన అయినా, శ్రీచక్ర ప్రతిష్టాపనమైన జీవితంలో ఒక గొప్ప కార్యం అది. అంటే అందరికీ అది సాధ్యం కాదు. శివాజ్ఞ లేకుండా శివలింగ ప్రతిష్టాపన చేయలేరు. అమ్మవారి యొక్క ఆజ్ఞ లేకుండా శ్రీచక్ర ఉపాసన చేయలేరు. ఇంకా ఆమె ప్రతిష్ట అసలే చేయలేరు. అందువలన ఈ శ్రీచక్ర ఉపాసన, శ్రీచక్ర ప్రతిష్టాపన ఫలము నిజమైన శిష్యులకు, అంకిత శిష్యులకు కలగాలి అనేటువంటి సంకల్పంతో సహస్ర శ్రీచక్రాల ప్రతిష్టాపనం అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి స్వామి? శ్రీచక్రాన్ని మనం పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు మనకి కలుగుతాయి? శ్రీచక్ర ఆరాధన అనేది ఏమిటిది అంటే ఒక కేవలం విశ్వాసంతో కూడిన కర్మ కాదు అది. ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ ఓరియంటెడ్ సిస్టమ్ అది. అంటే మనకు ఒక పిరమిడ్లో మనం ధ్యానం చేసినప్పుడు, లేదా ఒక పిరమిడ్ మన దగ్గర పెట్టుకున్నప్పుడు సైంటిఫిక్గా దాని యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. శ్రీచక్రంలో కూడా ఏంటంటే ఆ శ్రీచక్రాన్ని ఆరాధించినా ఆరాధించకపోయినా జస్ట్ ఈ రూమ్లో ఉందనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ ఇంటి మీద ఉంటుంది, మనిషి మీద ఉంటుంది. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అది ఎందుకు అని అంటే ఈ యొక్క శ్రీచక్రంలో ఉన్నటువంటి షోడశదళ పద్మము అని 16 పద్మాలు ఉంటాయి. అది 2వ ఆవరణము అంటారు. దాన్ని సర్వాశా పరిపూరక చక్రము అంటారు. దాని పనే ఏమిటిది అంటే విశ్వశక్తిని తీసుకోవడం. ఎప్పుడైతే మనకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ ఏమవుతుంది? పోతుంది. సో మన ప్రయత్నం లేకుండానే పాజిటివ్ ఎనర్జీ పెరగడం, తద్వారా నెగిటివ్ ఎనర్జీ లాస్ అవ్వడం. దీనివల్ల మనిషికి మంచి ఆలోచనలు, శాంతి, ఆనందము, మంచి సృజనాత్మకత ఇవన్నీ వాళ్ళకు సంప్రాప్తం అవుతాయి. అంతేనా అని అంటే అనేక ఫలాలు కలుగుతాయి. ఈ శ్రీచక్రములోనే మనకు ప్రధానంగా 112 దేవతలు కొలువై ఉంటారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఫలం ఇస్తుంది. మనకు లక్ష్మీదేవి అంటే డబ్బులు ఇస్తుంది, సరస్వతి అంటే జ్ఞానం ఇస్తుంది. ఈ రెండే మనకు తెలుసు. కానీ 112 మంది దేవతలు విభిన్న ఫలాలను వాళ్ళు ఇస్తారు, మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. 60 కోట్ల చతుషష్ఠి యోగిని దేవతలు కొలువై ఉంటారు శ్రీచక్రంలో మొత్తం. అంటే మనిషి, పిండాండము, బ్రహ్మాండము, ఆదిపరాశక్తి వీటి మధ్య గల సమన్వయమే శ్రీచక్రం. అందువల్ల శ్రీచక్ర ఆరాధన వలన అనేక ఫలాలు కలుగుతాయి.
నీ స్వామి చాలామంది అంటే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించకూడదు అని అంటారు కదా, మనం కూడా చాలా వింటూ ఉంటాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేమ్మా, ఇప్పుడు సరైన అవగాహన లేకుండా ఒక రకమైన ప్రచారాలు జరుగుతూ ఉంటాయి లోకంలో. వాస్తవంగా ఒక గృహములో 3 ఇంచుల శ్రీచక్రం పెట్టుకొని ఆరాధిస్తే నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 3 ఇంచులు దాటకూడదు. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ 1 ఫీట్ శ్రీచక్రం ఉపాసన జరిగితే మన రమణేశ్వరంలో ప్రతి గృహములో కూడా వాళ్ళ గిఫ్ట్గా శ్రీచక్రం ఇస్తున్నాం. ఆ శ్రీచక్రాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజిస్తారు. మరి ఎన్ని ఇంచులది అంటే 3 ఇంచులే. సో 3 ఇంచులు దాటితే రూల్స్ అప్లై అవుతాయి. 3 ఇంచుల లోపల ఉంటే రూల్స్ అప్లై అవ్వవు. తర్వాత ఇందులో 2 విధానాలు ఉన్నాయి, దక్షిణాచారం, వామాచారం. దక్షిణాచారం అనుకోండి, నియమాలు, నిష్టలు, నిబంధనలు, ఇంకా అవన్నీ వింటే కూడా భయపడి పారిపోతాడు. వామాచారంలో అవన్నీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నాన్ వెజిటేరియన్ తింటాడు. వామాచారంలో వాడు తినకపోవడం కాదు, అసలు ముందు అమ్మకి పెట్టాలి. మీకు అర్థమైంది కదమ్మా? సో ఏవైతే అవాయిడ్ చేస్తున్నామో దట్ షుడ్ బి అప్లికబుల్ టు అమ్మ. అది వామాచారం. అందువల్ల ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ కాలంలో రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ అయ్యే పని కాదు. అందుకని వామాచార పద్ధతులు ఇస్తున్నాను. నో రూల్స్. అంటే అసలు ఎటువంటి నియమాలు అవసరం లేదు. ఇప్పుడు ఆ శ్రీచక్రాన్ని ఇంట్లో మామూలుగా ఎలా పూజించవచ్చు స్వామి? శ్రీచక్రములో మళ్ళీ మనం ప్రతిరోజు పూజించాలేమో అన్న భయం కూడా అవసరం లేదు. అమ్మకు కొద్దిగా కుంకుమ వేస్తే చాలు. ఓం శ్రీమాత్రే నమః అని మీరు కుంకుమ వేశారనుకోండి, అయిపోయింది అభిషేకం. ఆమెకు మళ్ళీ పాల అభిషేకం ఇవన్నీ లేవు. శివునికి అభిషేకం, అమ్మకు కుంకుమార్చనం. చాలా సులువైన పద్ధతిలోనే పూజించారు. సులభమైన పద్ధతిలో ఉంది. అలానే 9 అడుగుల ఎత్తైన శ్రీచక్రాన్ని కూడా ఇక్కడ నెలకొల్పబోతున్నారని చెప్పి విన్నా. అవునమ్మా. దాని గురించి 1008 పంచలోహ శ్రీచక్రాలు ప్రపంచంలో ఎక్కడ పెట్టలేదు ఎవరు ఇంతపడదాకా. రెండోది ఏంటంటే 9 అడుగులు. 9 అన్నది ఇంకా అమ్మవారికి ఉత్కృష్టమైన సంఖ్య అది. అందుకే నవావరణ పూజ, నవావరణ అవస్థలు ఇవన్నీ ఉంటాయి అమ్మకు. అందుకని 9 అడుగుల శ్రీచక్రాన్ని రేపు మనం ప్రతిష్టాపనం చేయబోతున్నాం. ఇక్కడ ఉండే శివలింగాల గురించి మనం ఎటు చూసినా సరే మనకి చాలా శివలింగాలు కనిపిస్తూ ఉన్నాయి ఆశ్రమంలో. సరే వాటి గురించి చెప్పండి స్వామి. అదే మేము ఈ ఆశ్రమం కొన్నప్పుడమ్మా ఉన్న డబ్బులన్నీ ల్యాండ్కే పోయినాయి. ఇంకా ఒక 30% 40% ల్యాండ్ పక్కనే ఉంది. ఇప్పుడు కొనలేకపోతే అప్పుడు కొనలేము, ఇంకా తర్వాత కొనలేము. మరి ఇంకేం కొంటామో, మన పని అయిపోయింది అని చెప్పేసి బంగారు మందిరం ఉంది చూడండి, చూసారా? బంగారు శివలింగం ఉన్న ప్లేస్. అప్పుడు అక్కడ ఏమీ లేదు. ఎక్కడ చూసినా కొండలు, రాళ్ళు. అసలు మీరు ఇట్లా నడవలేరు. మీరు అడుగడుగున రాళ్ళే, అడుగడుగున పొదలే. ఏమయ్యా శివ, నువ్వేమో ఇంత ఖర్చు పెట్టి కొనిచ్చావు, ఇప్పుడు దీన్ని కాంపౌండ్ వాళ్ళే కట్టలేము, ఈ భూమి చదును చేయలేము, ఇక్కడ ఏం టెంపుల్ కడతాము అని చెప్పేసి బాధపడుతూ మన బంగారు శివలింగం దగ్గర స్థిరలింగేశ్వర ప్రతిష్ఠ చేసినాం. ఫస్ట్ ఉంటుందమ్మా, అక్కడే కూర్చున్నా నేను. అక్కడే కూర్చున్నప్పుడు అప్పుడు నాకు విజన్ వచ్చింది మెడిటేషన్లో. ఏమని అంటే, వ్యాసుడు రచించినటువంటి శివ సహస్రనామాలలో ఒక్కొక్క నామం మీద నువ్వు శివలింగం పెట్టు, నేను చూసుకుంటా అన్నాడు. ఏం చూసుకుంటావయ్యా బాబు, అసలు నీ కాంపౌండ్ వాళ్ళు లేదు, దిక్కు లేదు అని చెప్పి, సరే ఒరే ఏం చేద్దాంరా, శివుడు చెప్పాడు అని చెప్పి ఒకే ఒక శివలింగం తెప్పించి ఈశాన్య మూలలోన
మా తండ్రి గారి పేరు మీద అది ప్రతిష్టాపనం చేసాం. చేసి మేము వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఇది అంతుబట్టని విధంగా ఉంది. నేల చదును చేయడానికే కొన్ని కోట్లు కావాలి, లక్షలు కాదు. కాంపౌండ్ వాళ్ళు కొన్ని కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తెస్తాము, ఏం కడతాము అని చెప్పేసి మేము పోతూ ఉన్నాం కారులో. ఆ శివలింగం పెట్టిన ఒక 3 రోజులకి ఎక్కడి నుండి వచ్చిందో ఒక పాము వచ్చింది. ఇక్కడ కొంతమంది ఉంటారు కదా, అరే మీరు జాగ్రత్తగా ఉండండి రా బాబు, స్వామికి అభిషేకం చేయండి పొద్దున్నే పాలు తీసుకొని నాగిరెడ్డిపల్లిలో అని చెప్పి నేను వెళ్ళిపోయాను. 3 days తర్వాత చూస్తే ప్రతిరోజు పెద్ద పాము రావడం, ఇట్లా చుట్టుకోవడం. స్వామి ఇట్లా వచ్చింది, మేము చేయమంటారా పారిపోమంటారా అని అడిగారు. అంటే మీరు అక్కడ ఓం నమ శివాయనికి 5 సార్లు గట్టిగా అరవండి రా అన్నాను. వాళ్ళు ఒక 10 సార్లు అరిచే లోపల పాము వెళ్ళిపోయేది. మళ్ళీ నెక్స్ట్ డే వస్తే పాము వచ్చేది. ఇంకా దాంతో అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు అని. ఇంకా ఆ శివుడే నడిపించుకున్నాడమ్మా. నేను పెట్టాను ఫస్ట్ ఓ లింగం, తర్వాత మా తల్లిగారి పేరు మీద ఒకటి పెట్టాను. ఇంకా నేను పెట్టిన తర్వాత చాలామంది భక్తులు ముందుకు వచ్చారు. అట్లా 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 1000 అనుకున్నాము, అది 2000కి వెళ్ళింది. ఇప్పుడు ఈ ఆశ్రమంలో మొత్తం ఇప్పుడు 2000 శివలింగాలు ఉన్నాయి. అదే అసలు ఆశ్రమంలో ఎక్కడ చూసినా సరే మనకి కంటికి శివలింగాలు చాలా ఎక్కువగా కనిపించాయి. ఇప్పుడు వేదములో ఎంతోమంది ఋషులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎవరో తెలియదు. ఎంతోమంది మునులు ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలియదు. ఎంతోమంది శ్రీమూర్తులతో కూడిన ఋషికలు ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలియవు. నేను ఒక్కొక్క ఋషి మీద ఒక లింగం పెట్టాను. మీరు ఏ లింగాన్ని కదిలించినా వెనకాల ఒక ఋషి కానీ ముని కానీ మహిమాన్వితమైన కథనం కానీ ఉంటుంది. అట్లనమాట. అద్భుతం స్వామి. మొత్తం ఎన్ని ఎకరాలు స్వామి ఇది ఆశ్రమం? ఇది టోటల్ 180 ఎకరాలమ్మా. 180 ఎకరాలు. అంటే 180 ఎకరాలు మాకు, భక్తులకు ఒక 100 ఎకరాలు వాళ్ళు తీసుకున్నారు. అంటే టోటల్ 280. మొత్తం 280 ఎకరాలు. ఓకే. ఇంకా ఏ ఏ దేవుళ్ళని ఇక్కడ ప్రతిష్టాపన చేయబోతున్నారు స్వామి? ఇక్కడ అందరి దేవుళ్ళు వాళ్ళకే వాళ్ళు వస్తున్నారమ్మా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని దేవతా విగ్రహమూర్తులు ఈ రమణేశ్వరంలో ఉన్నారు. మీకు దశభైరవులు విగ్రహాలు ఎక్కడ కనపడవు మీకు. అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. అన్ని శాస్త్రాలు చదివి, ఇగో మహాకాల భైరవుడు అంటే ఇట్లా ఉంటాడు, ఆయన ఈ ఆయుధాలు కలిగి ఉంటాడు, ఆయన రూపం ఇలా ఉంటుంది, ఆయన జటాజూటం ఇలా ఉంటుంది అని అవన్నీ స్టడీ చేసి శాస్త్రం ప్రకారం దశభైరవులు, దశ మహావిద్యా దేవతలు, నవదుర్గా దేవతలు వీళ్ళందరి ప్రతిష్టాపనలు చేశాం. మీరు చూడవచ్చు. తర్వాత రేపు కార్తీక మాసంలో అష్టభైరవులు, అష్టమాతృకలు వస్తున్నారు, 16 మంది. ఇప్పుడు అంటే మీరు పూజించే విధానం వామాచారం అనుకోవచ్చు స్వామి, ఇందాక మీరు చెప్పినట్టు? మాది కంప్లీట్గా ఫస్ట్ నుంచి కూడా దక్షిణాచారమే. దశమహావిద్యా దేవతలు వచ్చిన తర్వాత ఇంకా వామాచారంలోకి రాక తప్పదు. వామాచారం అంటే ఏం లేదమ్మా, దక్షిణాచారం వాళ్ళు నాన్ వెజిటేరియన్ ముట్టుకోరు, ఇక్కడ నాన్ వెజిటేరియన్ ప్రత్యేకంగా పెట్టాలి అట్లా అనమాట. అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ ఆహార విహార విషయాలే, అంతకంటే ఇంకేమి లేదు అక్కడ. కానీ అంటే ఈ మధ్య కాలంలో ఇవి కొంచెం బాగా చర్చకు వచ్చాయి కదా, ఈ వామాచార పద్ధతుల్లో పూజలు అవి చేయటం. కొంతమంది మనం చూసాం మీడియాలో, దానివల్ల దుష్ప్రభావాలు కూడా ఎక్కువగా కలుగుతాయి, ఇలాంటివి విన్నాము. అంటే వామాచారములో చాలా పద్ధతులు ఉన్నాయమ్మా. కౌలాచారం అంటారు, పూర్వ కౌలాచారం అంటారు, ఉత్తర కౌలాచారం అంటారు, తర్వాత అఘోరాచారం అంటారు. ఇవన్నీ ఏమిటో కూడా జనాలకు తెలియవు. ఎవడో ఏదో తప్పు చేస్తే టోటల్గా ఇంకా ఇదంతా వేస్ట్ ఇది అని అంటారు అన్నమాట. వామాచారం అంటే ఏమీ లేదు, 2 విషయాల్లో తేడా ఉంటుంది. నాన్ వెజిటేరియన్ అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టాలి, పెట్టేవాడు తినాలి. అక్కడ మధుపానం ఉండదు, ఇక్కడ పరమాత్మకు భైరవునికి
మధువు నివేదన చేయాలి. ఈ రెండే, ఇంకా ఈ రెండు ఉంటే వామాచారం, లేదు అంటే దక్షిణాచారం. ఇంకా అంతే స్వామి. అలానే అమ్మవారి రూపాలు కూడా ఆశ్రమంలో చాలా ఉన్నాయి. అవును. ఒకసారి ఏ అమ్మవారి రూపాలు ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి, ఇంకా ఏవేవి మనకి భవిష్యత్తులో ప్రతిష్టాపన జరగబోతున్నాయి ఒకసారి? ఇప్పుడు మనకు జగదంబ ఉందమ్మా, 9 అడుగుల అమ్మవారు. ఆమె వచ్చిన తర్వాతనే ఇంక వీళ్ళందరూ రావడం మొదలుపెట్టారు. నవదుర్గా దేవతలు వచ్చారు. నవదుర్గా దేవతల పేర్లు తెలుసు, కానీ ప్రతి సంవత్సరము విజయవాడ అమ్మవారు బ్రహ్మచారిణి వేషము అని చెప్తూ ఉంటారు. మరి ఆమె ఎలా ఉంటుంది, ఆమె కథ ఏమిటిది, ఏమి తెలియదు. నేను 2 years బ్యాక్ నవదుర్గల మీద కంప్లీట్ స్టడీ చేసి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, ఈ 9 పేర్లతో అమ్మవారి ప్రతిష్టాపనం చేశాం. చేసి ఒక్కొక్క అమ్మవారు ఎట్లా ఉంటారు, ఆమె ఏం ప్రసాదిస్తుంది, ఆమె కథనం ఏమిటిది అన్నీ చెబుతూ ఒకవైపు జ్ఞానం ఇస్తూ మరొక వైపు కర్మకాండ చేయించడం జరిగింది. అట్లా తర్వాత మీకు స్వదాదేవి అంటే ఏమో ఎవరో తెలియదు. ఇప్పుడు పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. పితృదేవతల భార్య ఆమె. మీకు స్వాహాదేవి విగ్రహం ఉంటుంది, అగ్నిదేవుని భార్య స్వాహ అని వేస్తుంటాం కదా, స్వాహ స్వాహ అని వేస్తారు, కానీ ఆ స్వాహ ఎవరో తెలియదు. అగ్నిదేవుని భార్య. ఆమె ఎలా ఉంటుందో మీకు కనబడుతుంది. అది అర్ధనారీశ్వరి, దశమహావిద్యా దేవతలు వీళ్ళందరూ కొలువై ఉన్నారమ్మా. నాగేశ్వరి, యోగీశ్వరి వీళ్ళందరూ ఉన్నారు. అలాగే సాయిబాబా క్షేత్రం కూడా ఉన్నట్టుంది స్వామి ఇక్కడ. వాస్తవంగా షిరిడి సాయిబాబా నా గురువు కదమ్మా. అందువలన ఈ ఆశ్రమంలో బాబా వారి యొక్క ఒరిజినల్ ఫొటోస్, రేర్ ఫొటోస్ ఉంటాయి. అసలు అవి ఎవరు కూడా చూసి ఉండరు చాలామంది. ఒక్కొక్క ఒరిజినల్ ఫోటో తీసుకొని నేను దాన్ని విగ్రహ రూపంగా ఈ ప్రతిష్టాపనం చేశాం. అందుకే మీకు బాబా విగ్రహాలు సుమారు ఒక 20 దాకా ఉంటాయి. డిఫరెంట్గా ఉంటాయి. అద్భుతం. అంటే అసలు ఎక్కడ లేని విధంగా ఇక్కడ మనం అన్ని కూడా ఒక రేర్ విగ్రహాలు కావచ్చు. అవును, చూడొచ్చు. అవును, రేర్ విగ్రహాలన్నీ ఇక్కడ చూడొచ్చు అంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతిదీ కూడా ఎక్కడ లేనివే అన్ని ఇక్కడ ఉన్నాయి రమణేశ్వరంలో. ఇక్కడ అన్ని అద్భుతాలే అమ్మా. దేర్ ఇస్ నో కామన్ థింగ్స్. అంటే అట్లా అమ్మ అట్లా చేయించుకుంటుంది అంతే. స్వామి ఇక్కడ మొక్కు శివలింగం అని ఉంది. అంటే దాన్ని అక్కడ పూజిస్తే మనం మొక్కులు మొక్కుకుంటే దాన్ని తీరుతాయని నమ్మకం. సో దాని గురించి ఇంకా కొంచెం వివరాలు చెప్తే చూసే భక్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది భక్తులు నా దగ్గరకు వస్తుంటారమ్మా, చాలా సమస్యలు చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళ సమస్యలు వినడానికి కూడా మనకు టైం ఉండదు. అంటే అన్ని సమస్యలు ఉంటాయి. అందువల్ల నేను ఇంకా ఆలోచించి ఏమిటి దీనికి పరిష్కారం అని ఆలోచన చేసి ధ్యానంలో నాకు వచ్చిన విజన్ ఏంటంటే, నువ్వే కర్మఫల ప్రదాతవు, ఇచ్చేది నువ్వే, బాధ పెట్టేది నువ్వే, కాబట్టి ఏం చేయాలో చెప్పు అన్నప్పుడు నాకు వచ్చిన విజన్ ఏంటంటే, ఒక మంచి లొకేషన్లో చూపించారు. అక్కడ ఒక శివలింగం, సుమారు 10 అడుగుల శివలింగం. ఆ 10 అడుగుల శివలింగానికి గట్టి పట్టుకోవాలి, ఇట్లా కౌగిలించుకొని 3 సార్లు చెప్పాలి ఆయనకు. ఇప్పుడు ఒక వ్యక్తికి సంతానం కావాలి, శివ నాకు సంతానం ప్రసాదించు, శివ నాకు సంతానం ప్రసాదించు, శివ నాకు సంతానం ప్రసాదించు 3 సార్లు చెప్పాలి. మళ్ళీ 4 సార్లు చెప్పకూడదు. 3 సార్లే చెప్పి చేయి వదిలేసేయాలి. వదిలేసి మళ్ళీ పట్టుకొని, నా కోరిక తీరితే స్వామి వెంటనే నీ దగ్గరికి వస్తాను, ఇగో నేను ఈ మొక్కుంటున్నాను అని మొక్కుకోవడం. ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది. ఎప్పుడైతే మీరు అలా మొక్కుకుంటారో అవన్నీ టకా నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు చాలా మందికి అవే వస్తున్నాయి. ఇంకా నా దగ్గరికి భక్తులు కూడా రావడం లే సరిగా.
ఇక వెళ్ళి కౌలించుకోవడం చెప్పడం నటిపోతున్నారు. కానీ అంటే అసలు మీరు మామూలుగా మనం దేవుణ్ణి కొంచెం దూరంగా ఉండి గర్భగుడిలోకి వెళ్ళకూడదు, దూరంగా ఉండే చాలా మంది అంటే కేవలం అభిషేకాలు అవి చేసేటప్పుడు మనం గర్భగుడి లోపలికి వెళ్తూ ఉంటాం. మామూలుగా అయితే దూరంగా నించునే మనం మొక్కులు అవి మొక్కుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఇది కౌగిలించుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది. అదేమ్మా, ఇప్పుడు కొన్ని తాంత్రికమైన ప్రక్రియలు ఉంటాయి. అది ఎలా చెప్పాలో అలా చెబితేనే వాళ్ళకి అది రిసీవ్ అవుతుంది అనమాట. అదొక తాంత్రిక ప్రక్రియ. అది పరమాత్మను గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని ఆయనకి చెప్పాలన్నమాట. ఆయనకి చెప్పినప్పుడు వింటాడు ఆయన. అట్లా డబ్బు నిలబడి నమస్కారం చేసి మనం చెప్పామనుకో అది వేరు. ఇప్పుడు నేను పెట్టింది కూడా మీకు అది తాంత్రికమే, అది వామాచారంలో భాగమే. అది ఓకే. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయండి? ఇక్కడ చాలా వరకు భక్తులకి అనుకూలంగా ఏర్పాటు చేసామమ్మా. నేను చాలా ఆశ్రమాలు తిరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడేవాళ్ళం. ఎక్కడో బాత్రూమ్ ఉండేది, బాత్రూంలో నీళ్ళు ఉండేవి కావు. నేను ఎందుకంటే నా అన్వేషణలో చాలా ఆశ్రమాలు తిరిగాను. నేను ఒక 10 ఏళ్ళు తిరిగింటాను. ఆ బాధలు పడ్డాను కాబట్టి భక్తులు ఆ విధంగా బాధలు పడకూడదు అని చెప్పి ఎక్కడ యాక్టివిటీ జరుగుతుందో అక్కడ బాత్రూమ్స్ కంపల్సరీ. ఇప్పుడు ఒక టెంపుల్ కడుతున్నారు అనుకోండి, టెంపుల్తో పాటు బాత్రూమ్స్ కూడా నిర్మాణం అవుతాయి. అసలు ఈ ఆశ్రమంలో ఉన్న బాత్రూంల సంఖ్య ఎంత అంటే 300 పైన ఉన్నాయి. 300 పైన బాత్రూమ్, 3 బాత్రూమ్లు ఉన్నాయి. మళ్ళీ చక్కగా వాళ్ళకంతా టైల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా రూమ్స్ ఉన్నాయి, డార్మెంటరీస్ ఉన్నాయి. హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళు. ఓకే. అంటే ఇక్కడ ఉండడానికి కూడా ఒక 2 రోజులు ఉందాము ఇక్కడే అని ఉండొచ్చు, సాధన చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన భక్తులు ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే కోరికలు కోరుకోవడము, మొక్కులు ఏమైనా ఉంటే మొక్కడం అలాంటివి జరుగుంటాయి కాబట్టి, సో అలాంటివి ఏమన్నా మీ దృష్టికి రావటం, భక్తులు చెప్పడం మేము ఇలా కోరుకున్నాము స్వామి మాకు ఇది నెరవేరింది అని, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? కోకొల్లలమ్మా, కోకొల్లలు. అసలు మొక్కు శివలింగేశ్వరుడు వచ్చిన తర్వాత నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా చేశాడు ఆయన. ఎందుకంటే చాలా నిర్మాణాలు ఉంటాయి, కట్టడాలు ఉంటాయి, చేయడాలు ఉంటాయి, 10 మనిషికి బాధలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళ ఆయనకు మంచి పోస్ట్లో ఉన్నాడు, ప్రమోషన్ కావాలంటే 50 లక్షలు, మీకు తెలుసు కదా, ఇంకా 50 లక్షలు డిమాండ్ చేశారు. ఇంకా వాళ్ళ ఆయన అన్నాడు వదిలేసి మనకి ఎందుకు, వస్తుంది పోతుంది, 50 అక్కడ మనం కడతాము అనుకున్నారు. భార్య ఇక్కడికి వచ్చింది, ఆమె వినింది, సరే చూద్దాముండు 50 లక్షలు మా ఆయనకు అడిగారు కదా స్వామి, నీకు 5 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, 10%. మా భర్తకు గనక ఇమ్మీడియట్గా ప్రమోషన్ వస్తే ఆలస్యం చేయకుండా తీసుకొని వచ్చి స్వామికి ఇస్తాను 5 లక్షలు అని మొక్కుంది ఆమె. కౌగిలించుకుంది, మొక్కింది, ఇంటికి వెళ్ళింది. ఎంత ఆశ్చర్యం అంటే ఈమె ఇంకా అంత వేలో ఉంది, ఇంటికి పోతుంది. ఫోన్ చేశాడు భర్త, నాకు ప్రమోషన్ వచ్చింది, ఒక పైసా లేకుండా అన్నాడు. పైసా లేకుండా కాదు, అక్కడ 5 లక్షలు మొక్కున్నాను, 5 లక్షలు రెడీ చేసుకో బాబు, నేను మళ్ళీ వెళ్ళాలి ఆశ్రమానికి అని చెప్పి ఆమె ఎంతో సంతోషంగా వచ్చి 5 లక్షలు ఇచ్చింది. ఒక శ్రీచక్ర ప్రతిష్టాపనం చేసుకుంది, ఒక శివలింగ ప్రతిష్టాపనం చేసుకుంది. అంటే ఈ విధంగా ఆమె ఆ శివుడే చేయించుకుంటున్నాడు అమ్మ. చాలా జరుగుతుంటాయి. ఓకే స్వామి, మనకి మార్కెట్లో చాలా రకమైన శ్రీచక్రాలు దొరుకుతూ ఉంటాయి. అవి ఎంతవరకు ప్రామాణికం అనుకోవచ్చు? మన దగ్గర ఉండేటటువంటి శ్రీచక్రాల యొక్క విశిష్టత ఏంటంటారు? చాలా డిఫరెన్స్ ఉంది. ఆ చిక్కుముడి కూడా అమ్మవారే విప్పదీయడం జరిగింది. ఏమిటి ఆ ముడి అని అంటే, మార్కెట్లో లభించేటువంటి శ్రీచక్రాలలో షోడశదళ పద్మాలు ఉండవు. షోడశదళ పద్మాలు ఉంటేనే విశ్వశక్తిని ఆ శ్రీచక్రం రిసీవ్ చేసుకోగలుగుతుంది. అట్లా కాకుండా
పద్మాలు కాకుండా ట్రయాంగిల్ రూపంలో ఉన్నాయి. అది లోపం, అట్లా ఉండకూడదు. ఒక చెవిటివాడు ఏ విధంగా అయితే శబ్దం వినలేడో, షోడశ దళ పద్మాలు లేకపోతే విశ్వశక్తిని తీసుకోవడం జరగదు. ఆ శ్రీచక్రం చెడేం కాదు, కానీ మంచి రిజల్ట్స్ అనేవి ఉండవు ఒకటి. అందువల్ల నేను ఆ యొక్క లోపాన్ని సరిదిద్ది షోడశ దళ పద్మాలు రూపొందించడం జరిగింది. మీరు ఇప్పుడు మార్కెట్లో మీరు ఎక్కడ తీసుకున్నా మీరు గమనించారనుకోండి, షోడశ దళ పద్మాలు ఉండవు, ట్రయాంగిల్స్ ఉంటాయి. అది కరెక్ట్ కాదు. అది దాన్ని స్పెషల్గా నేను మౌల్డ్ చేయించి ఆ మౌల్డ్ ప్రకారమే చేయించాను. ఇక్కడ అమ్మ దయవలన ఏంటంటే మొత్తం నార్త్ ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చర్స్ అన్నీ మార్చుకున్నారు, ఇది లోపభూయిష్టం అని చెప్పి. అంటే నెక్స్ట్ రాబోయే శ్రీచక్రాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే, సో అందుకే అనుకుంటాను మీకు శ్రీచక్ర రూపకర్త అనే బిరుదునిచ్చారు. అవునమ్మా, అవును, శ్రీచక్ర రూపకర్త అని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అంటే ఇది ఒక పెద్ద ఇష్యూ, ఇది చాలా పెద్ద విషయం, ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, గురువులు ఉన్నారు, ఉపాసకులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు. మరి అమ్మ ఆ ఛాన్స్ నాకు ఇచ్చింది, ఆ రహస్యం చెప్పే ఛాన్సు. రెండోది ఏంటంటే శ్రీచక్రానికి శాస్త్రీయమైనటువంటి ఒక కొలతలు లేవు. బిందువు ఇంత ఉండాలి, త్రికోణం ఇంత ఉండాలి, అష్టకోణం ఇంత ఉండాలి, అంతర్దశారం ఇంత ఉండాలి, బాహ్య దశారం ఇంత ఉండాలి, అష్టదళ పద్మం ఇంత ఉండాలి, షోడశదళ పద్మం ఇంత ఉండాలి, భూపురం ఇంత ఉండాలి అని కొలతలు లేవు. అమ్మ దయ వలన ఆ కొలతలన్నీ లభించాయి నాకు. ఆమె చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే నేను 9 అడుగులు 3 ఇంచులు అవన్నీ చేయించడం జరిగింది. అందుకే మీకు శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్త అని ఇచ్చారు. సంతోషం స్వామి. అలానే దసరా రోజు ఇక్కడ శ్రీచక్రాల ప్రతిష్టాపనతో పాటు శివలింగాల్ని కూడా ప్రతిష్ఠించబోతున్నారని తెలిసింది. అవునమ్మా, ఇప్పుడు ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ శక్తి ఉంటుంది. సూర్యుడు లేకుండా వెలుగు లేదు, వెలుగు లేకుండా సూర్యుడు లేడు. అందువలన ఈ యొక్క శ్రీచక్ర మహా ఆలయంలో కూడా శివలింగాల మధ్యలో అమ్మవార్లు వస్తారు. 33 శివలింగాల ప్రతిష్ఠ జరుగుతుంది. మిగతా సన్నిధానాల్లో శివలింగానికి శివలింగం మధ్యలో శ్రీచక్రం వస్తుంది. నారీ నారీ నడుమ మురారి అన్నట్లు లింగా మధ్యే శ్రీచక్ర. లింగం మధ్యలో అమ్మ వస్తుంది. అది చాలా గొప్ప చమత్కారమే అమ్మది. స్వామి, అయితే చివరిగా భక్తులకి ఏదైనా సందేశం ఇద్దాం అనుకుంటున్నారా? అదే అమ్మవారి యొక్క అనుగ్రహం వలన, ఆమె యొక్క ఆశీస్సుల వలన సహస్ర శివలింగాలు పెట్టాలి అన్నటువంటి ప్రేరణ ఆమె నాకు ఇచ్చింది. అసలుకి ఇది ఎలా జరిగింది అనేది వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ 36 శ్రీచక్రాలు పెట్టాలి అని చెప్పేసి ప్లేస్ కోసం నేను చూశాను. అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. 36 పెడతావు, నీ ఉన్న స్థితికి 72 పెట్టు అన్నది ఇన్స్పిరేషన్. సరే 72 ప్లేస్ చూడండి రా బాబు అన్న. ప్లేస్ వెళ్ళి లొకేషన్ చేశారు. వాళ్ళు అక్కడ ప్లేస్ చూసి వచ్చే లోపలనే 72 ఏం పెడతావు, కనీసం 108 అని పెట్టు. మళ్ళీ ఇంకొక విజన్, ఒరే 108 అంటుందిరా అమ్మ, వెళ్ళి చూడిపోండి రా బాబు అన్నాను. ఇంకో ప్లేస్ చూశారు. సరే ఇంక 108 డిసైడ్ అయిపోయి ఇంకా మనం కొబ్బరికాయ కొట్టి ప్లాన్ చేద్దామని చెప్పి స్నానం చేస్తున్నాం. ఆ స్నానం చేస్తున్నప్పుడు విజన్ వచ్చింది నాకు. ఏమని? నాట్ 108, 1008 పెట్టాలని వచ్చింది. ఎంత టైం ఉందండి? 3.5 months ఉంది. June 24th నాకు విజన్ వచ్చింది. సరే నేను హడావుడిగా పీఠంకి వచ్చాను. వచ్చి ఇట్లా అమ్మ విజన్ ఇస్తుంది, ఫైనల్గా 1008 పెట్టమంటుంది అన్నప్పుడు, ఇది ఇంపాసిబుల్ స్వామి, పైగా మీరు పంచలోహాలు అంటున్నారు. పంచలోహాలు ఎక్కడ చేయిస్తారు? ఎన్ని కోట్లు కావాలి? మ్యానుఫ్యాక్చరింగ్ టైం ఎంత? బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఎక్కడ చేస్తారు? ఇది అవ్వదు, ఇంపాసిబుల్ స్వామి అన్నారు.
అట్లా ఉండదు అమ్మ దగ్గర. అమ్మ ఏంటంటే యూ హ్యావ్ టు డూ దాట్ అని చెప్పి స్టార్ట్ చేయండి అన్నాను. స్టార్ట్ చేయండి అంటే ఏం స్టార్ట్ చేస్తారు వాళ్ళు? ఎంత గ్రానైటు, ఎంత సిమెంటు, ఎంత ఇసుక, ఎంత అడ్వాన్సులు ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఒక 500 ఇచ్చారనుకోండి, వాడు అంటాడు ఓకే సెండ్ 2 crores అడ్వాన్స్ అంటాడు. మరి పంపాలి కదా, ఉండాలి కదా మన దగ్గర. ఇట్లా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఇప్పటికి ఎంతకు వచ్చింది అంటే 920కి వచ్చింది. చూశారమ్మా, అమ్మ అనుగ్రహం అది. 920కి వచ్చింది. నేను చెప్పాను అయిపోతుంది అది, ఆమె చేయించుకుంటుంది మనకి ఎందుకు అన్నాను. అట్లా అమ్మ దయ వలన ఆ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పక్కనే ఆలయం ఉంది, అందులో 237 శ్రీచక్రాలతో కూడిన మహా ఆలయం వస్తుంది. అందులోనే మళ్ళీ విభిన్న దేవతలు వస్తారు. పంచలోహాల్లోని 18 మంది దేవతలు వస్తారు. వాళ్ళంతా శివరాత్రికి వస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన ప్లేస్మెంట్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా October 3rd పాడ్యమిస్ట్తో స్టార్ట్ అవుతుంది దేవి నవరాత్రులు. ఇంక విజయదశమి నాడు సంపూర్ణం అయిపోతుంది బాబు. సో భక్తులు ఎవరైనా వాళ్ళు శ్రీచక్రాన్ని ఆరాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అది కూడా కొద్ది మందికి అవకాశం ఉంది, ఎక్కువ మందికి లేదు. స్వామి, ఆ దసరా రోజు ఇంకా ఏ ఏ కార్యక్రమాలు ఇక్కడ జరగబోతున్నాయండి? ఇప్పుడు ఈ ప్రతిష్టలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటిది అంటే, దాత తన స్వహస్తాలతోనే ద్రవ్య సమర్పణ చేస్తాడు, అధివాసాలు చేస్తాడు, యంత్రం పెడతాడు, చివరికి శ్రీచక్రం కూడా పెడతాడు. ప్రాణ ప్రతిష్టాపనము కళాన్యాసం కూడా ఆ అబ్బాయి చేస్తాడు, దాతలే చేస్తారు. అంటే అటువంటి ఛాన్స్ ఉంది. అందువల్ల 2 సార్లు దాతలు రావాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం వస్తారు, వాళ్ళు రాగానే అధివాసాలు చేసి ద్రవ్య సమర్పణ 36 ద్రవ్యాలు యంత్రం కింద పెడతారు. అవన్నీ సమర్పణ చేస్తారు మంత్రపూరితంగా. యంత్ర ప్రతిష్టాపనం చేసి విగ్రహాన్ని కూడా పెట్టి మొత్తం అంతా సెట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక మళ్ళీ వాళ్ళు అష్టమి రోజున వస్తారమ్మ. అష్టమి రోజున పూర్ణాహుతి ఇస్తాం. పూర్ణాహుతిలో వాళ్ళు పార్టిసిపేట్ చేసుకొని ఆ నెక్స్ట్ డేనే ఇంకా వాళ్ళు ప్రాణప్రతిష్ఠ, కళాన్యాసము, బలిప్రదానము, ఇవన్నీ అలంకారము, ఇవన్నీ ఉంటాయి. అన్నీ వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకోవచ్చు. స్వామి, అసలు ఆశ్రమం సంబంధించి అండ్ అలానే మనకి దసరా రోజు జరగబోయేటటువంటి శ్రీచక్ర ప్రతిష్టాపన కావచ్చు, ఇంకా ఆ రోజు జరిగేటటువంటి ఇతరత్ర కార్యక్రమాల గురించి మాకు మొత్తం పూర్తి వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఓకే అమ్మా, మంచి. చూసారు కదండి శ్రీచక్ర ప్రతిష్టాపన విశేషాలని. మీరు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వచనాల్ని పొందండి.